జనగామ జిల్లా జాఫర్గఢ్లోని మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమాన్ని ఎన్ఐఏ అధికారులు చుట్టుముట్టారు. ఆశ్రమ నిర్వాహకుడు గాదే ఇన్నయ్యకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు ఉపా చట్టం కింద ఇన్నయ్యను అరెస్ట్ చేశారు. దీంతో పాటు కగార్కు వ్యతిరేకంగా నడిచాడని, హిడ్మా కుటుంబాన్ని కలవడం వంటిపై ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు ఫోకస్ చేశారు. ఇటీవల మరణించిన సిపిఐ సిపిఎం క్యాడర్ కాతా రామచంద్రారెడ్డి సంస్మరణ సభలో గాదే ఇన్నయ్య నిషేధిత సంస్థకు మద్దతిస్తూ పలువురిని ప్రోత్సహించారని అధికారులు దర్యాప్తులో తేలడంతో ఎన్ఐఏ అధికారులు గాదే ఇన్నయ్యను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తరలించినట్లు తెలుస్తోంది. ప్రాంతంలో మా ఇల్లు ఆశ్రమం నిర్వాహకులు గాదే ఇన్నారెడ్డి గారి ఆశ్రమానికి నెఫ్టీలో పోలీసులు యూనిఫామ్ లేకుండా కొంతమంది యూనిఫామ్ తోటి మొత్తం ఆశ్రమానికి చుట్టుపక్కల 4 దిక్కుల వాళ్ళు చుట్టుముట్టడం జరిగింది. ఏమైంది అని మేము అడగడంతో ఇన్నారెడ్డి సార్ తోటే మాట్లాడాలని చెప్పేసి డాడీని తీసుకెళ్లి ఒక రూమ్లో కూర్చోబెట్టి 3 గంటల పాటు ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. మేము అక్కడికి వచ్చి కనీసం మాట్లాడతాం, డాడీ కావాలని వాటర్ తీసుకెళ్ళి ఇద్దామంటే కూడా పర్మిషన్ ఇవ్వలేదు. తర్వాత వాళ్ళ సతీమణి మా మమ్మీ పుష్ప గారిని పిలిపించి ఎవరికి ఇన్ఫామ్ చేయాలో, అరెస్ట్ చేసే ముందు ఎవరికి ఇన్ఫామ్ చేయాలో అని చెప్పేసి మా మమ్మీని పిలిపించి పలానా ఈ మావోయిస్టులకు మద్దతు పలుకుతున్నాడు అని చెప్పేసి దాని పరంగా యూట్యూబ్లో వచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పి తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం అయితే నాంపల్లి కోర్టుకి రిమాండ్కి తీసుకెళ్లారు. మా ఫోటోలు కూడా ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నం చేసిళ్ళు. ఇంకా మళ్ళీ అనవసరంగా ఫోన్స్ పోతాయని మేమే ఏం వీడియోలు తీయలేకపోయినాం. లాస్ట్ మూమెంట్లో అరెస్ట్ చేసే టైంలో మాత్రం మాకు పర్మిషన్ ఇచ్చిళ్ళు ఫోటోలు వీడియోలు తీయడానికి. జనగామ జిల్లా జాఫర్గఢ్లోని మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమాన్ని ఎన్ఐఏ అధికారులు చుట్టుముట్టారు. ఆశ్రమ నిర్వాహకుడు గాదే ఇన్నయ్యకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్. సువర్ణ, అవును, నిజానికి ఈ గాదే ఇన్నయ్యను అరెస్ట్ చేయడం అనేది ఇక్కడ పెద్ద సెన్సేషనల్ గా మారింది. మావోయిస్టు పార్టీ మద్దతుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై గాదే ఇన్నయ్యను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఈ రోజు ఉదయం జనగాం జిల్లా జఫర్గఢ్ ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టు అధినేత కాతా రామచంద్రారెడ్డి వికల్స్ అంత్యక్రియల సభలో నిషేధిత సంస్థకు అనుకూలంగా మాట్లాడారను అనే ఆరోపణతో మావోయిస్టు కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారంటూ చట్టవిరుద్ధంగా కార్యకలాపాలను ప్రేరేపిస్తున్నారంటూ అరెస్ట్ చేసినట్టుగా సమాచారం తెలుస్తుంది. అయితే జఫర్గఢ్లోని మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమాన్ని చుట్టుముట్టి ఎన్ఐఏ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అయితే దీనిని అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఆయన సేవా కార్యక్రమంతో ప్రజల కోసం ప్రజా మద్దతుతో నడుస్తున్న వ్యక్తి, కానీ ఈయనను ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణం అని చెప్పేసి అక్కడ ఉన్న ఆ ప్రజాదరణలో ఉన్న ఆదరణ పొందుతున్న వ్యక్తులందరూ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మావోయిస్టు సామాజిక కార్యకర్తగా గాదే ఇన్నారెడ్డి అరెస్ట్ చేయడం, జఫర్గఢ్ లో ఇంట్లో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలిస్తున్న ఎన్ఐఏను ఈ అక్కడున్న ఆశ్రమ వ్యక్తులందరూ కూడా వ్యతిరేకించారు. కానీ అతను చేస్తున్నది ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు కాబట్టి తప్పనిసరి అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్తా ఉన్నారు. అయితే కగారుకు వ్యతిరేకంగా ఇతను నడిచాడు, అంతేకాకుండా హిడ్మా కుటుంబాన్ని కూడా కలవడం జరిగింది. కాబట్టి ఇతని వెనుక ఇతని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇంకా మావోయిస్ట్ నేపథ్యం కొనసాగుతుంది అని చెప్పేసి అనుమానంతో అతన్ని అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత తన వెనుకున్న సమాచారాన్ని బట్టి అతను ఏ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు రైట్.